ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సలేరులోని ఈ దినపు మాట. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? ఆమేన్. యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. సముద్రపు పొంగును చల్లార్చడం కన్నా, చనిపోయిన వారిని బ్రతికించడం కన్నా ఈ మాటలు అనగలగడం, వీటి ప్రకారం చెయ్యగలగడం మరింత గొప్ప విషయం. ప్రవక్తలు, అపోస్తులు ఆశ్చర్యకార్యాలు చాలా చేశారు, నిజమే. కానీ వాళ్ళొకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావడానికి వెనుకంజ వేశారు. ఇలా చేయడమే విశ్వాసానికి నిర్వచనం. క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం. యవ్వనపు తొలిప్రాయంలో అడుగుపెడుతుండగా జీవితాశలన్నీ మరీ తిరుగులేకుండా నిరాశలైపోవడం, దినదినం ఒక్కటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం, నిత్యావసరాలకి తన వారిని ఆకలికి మాడకుండా చూడగలగడానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకి చుట్టుకోవడం, ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకి, కన్నీళ్లకు గురి కావడం, ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం, ఇవన్నీ జరుగుతున్న ఆ శ్రమల తుఫానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగకుందునా? అది విశ్వాస శిఖరం, ఆత్మీయ విజయాల కిరీటం. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు, సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది. మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది, ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు. మన శ్రమల్లో మనకు తోడు ఇంకెవరు ఉండగలరు? మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప. మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటేనే కానీ ఇతరులకు ఊరట కలిగించలేం. ఇతరులకి సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర. సహాయం చేయాలని జమకట్టినవాడు ముందుగా బాధలు పడినవాడై ఉండాలి. రక్షకుడైన వాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు శిలువ అనుభవం పొందినవాడై ఉండాలి. ఇతరులకు చేయూతనిచ్చే ధన్యత మనకు కావాలంటే యేసుప్రభు గిన్నెలోనిది మనం కూడా తాగాలి. ఆయన పొందిన బాప్తిజం మనం కూడా పొందాలి. దావీదు కీర్తనల్లో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగల్లో నుండి బయటికి కారినవే. పౌలుకి ఆ ముళ్ళు శరీరంలో లేకపోయినట్టయితే అతడు రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు. నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే అప్పుడు నిన్ను నలగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు. వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆయన్ను నమ్ము, ఆ పరికరాలను తోసేయకు. కష్టాల్ని చూసి తప్పుకుపోతాం, నిజమే, నమ్మశక్యం కాదు. కానీ వెనకాల వాటి నానుకునే దీవెనలు నడిచి వస్తున్నాయి. శ్రమల బడిలో పట్ట పుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది. ఈ కొద్ది మాటలు దేవుడు మీ నా వెనుకల్లో దీవించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దేవుడు మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.